ఇప్పుడు మనకు సగం మామిడికాయ మిగిలిందయా, ఆ మిగిలిన మామిడికాయను కటక్కిన నిమిషంలో ఊరికే మనం అప్పుడప్పుడు తాజాగా చేసుకోవడానికి సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ టైపులో 5 నిమిషాలలో మమ్మ రెడీ చేస్తుంది పచ్చడి. నిమిషంలో 2 నిమిషాలలో రెడీ చేస్తుంది పచ్చడి. అంతే, అదే మామిడికాయ పచ్చడిని 2 నిమిషాలలో మామిడికాయ పచ్చడిని మమ్మ రెడీ చేస్తుంది. దీనికోసము ఆ మిగిలిన మామిడికాయను నేను సన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నా. అంతే, పెద్ద టైం కూడా పట్టదు అన్నమాట. ఏముంది ఇలాంటి సింపుల్ వంటలు 5 నిమిషాలలో అయిపోద్ది. అద్భుతంగా ఉంటుంది. ఎందుకు నానాక మసాలాలన్నీ వేసుకొని చెత్తంతా తింటారు నాయన, ఆరోగ్యాలు జడగొట్టుకుంటారు. మంచి ఫుడ్లు మనం అన్ని బ్రహ్మాండంగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడంతా హెల్త్లు పాడైపోతున్నాయి. జాగ్రత్తగా వండుకోండి, జాగ్రత్తగా తినండి. మన విలేజ్ బుక్ లో ప్రతి వీడియో కూడా ఆరోగ్యకరమైన వంటలే తప్ప హానికరమైన ఉండే వంటలు ఏవి ఉండవు. సింపుల్గా 5 నిమిషాల్లో తయారైతట్టు ఇప్పుడు మనం చేసుకుందాం. ఇప్పుడు సగం మామిడికాయ తీసుకున్నా, నేను కొంచెం ఉప్పు వేసిన, అర చెంచా కారం వేసిన, సరిపోద్దిలే. ఆ ఉప్పు మెదిగేటట్టు కొంచెం అట్టు దంచాలి. ఐదు నిమిషాలలో పచ్చడి రెడీ. మామిడికాయలు ఆ ఉప్పు కారం వేసి ముందు కొంచెం ఆ ఉప్పు మీద తట్టట్టు దంచి మామిడికాయలు వేసిన 5 నిమిషాలలోనే పచ్చడి రెడీ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఎంత అర్జెంటుగా మనం ఎక్కడికైనా పోయి వచ్చినా తొందరగా కావాలంటే ఇదే సింపుల్ పచ్చడి, మనకు తొందరగా అయిపోద్ది. దెబ్బకు 5 నిమిషాలలో ఎవరైనా చేసుకోవచ్చు. ఇది తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్. పచ్చడి అయిపోయింది, ఎదిగింది. ఇప్పుడు తెల్లబాయ వేస్తున్నా, 4 పాయలు. తెల్లబాయ ఎదిగిన తర్వాత ఒక గడ్డ ఉల్లిపాయలు వేస్తున్నా. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు చూద్దాం కొంచెము. ఎక్సలెంట్గా ఉంది. వేడి అన్నం తింటే పచ్చడి కొంచెం ఉప్పు అన్నం లేక కొద్దిగా తక్కువ అయింది కాబట్టి ఇది ఒక్కర వేస్తుందా, బ్రహ్మాండం ఉంది పచ్చడి. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవచ్చునా? ఇంకా తాలింపు ఏం అవసరం లేదు. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బ్రహ్మాండం ఉంది. తాలింపు పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు కాలు పెట్టుకోవచ్చు. మనం నూనె లేకుండా తినాలంటే తాలింపు లేకుండా తినాలి, బాగుంటుంది. మీరు దీనికి ఏం చేయాల్సిన పని లేదు. 5 నిమిషాలు పచ్చడి రెడీ. తోడుకోవటమే పక్కకు. పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం. ఇప్పుడు నేను అరకాయ ఉంటే తీసుకున్నా మామిడికాయ. అంత కాయలో ఒక అరకాయ మామిడికాయ తీసుకున్నా, ఒక చెంచా కారం వేసిన, సరిపడం తిప్పేసి 4 తెల్లగా పాయలు వేసిన, బాగా ఒలిచి ఒక గడ్డ ఉల్లిగడ్డ రోట్లేసి ముందు కొద్దిగా ఉప్పు మెదిగే తట్లట కారం దంచి మామిడికాయ దెబ్బలు పోసి దంచటమే. దంచి అది తెల్లబాయ ఉల్లిపాయ వేసి దంచటమే. ఇంకంతే పచ్చడి రెడీ అయిపోయింది.
ఎక్సలెంట్గా ఉంది పచ్చడి. ఎవరైనా తినచుడని. దీంట్లో నూనె లేకుండా తినాలంటే ఇట్లే ఉండాలి. ఒకవేళ తాలింపు కావాలంటే కొద్దిగా నూనె పడాలి. మళ్ళా నూనె పడి టేస్ట్ వేరు. నూనె లేకుండా వట్టి పచ్చడి తింటే బ్రహ్మాండం ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. వట్టింగ్ ఏం పని లేదు. అత్తమ్మ పచ్చడితో తినొచ్చు అన్నం. అంత టేస్ట్. తాలింపు అవసరమే లేదు. వట్టి పచ్చడితో తినొచ్చు అన్నం, రెండోది లేకుండా. అంత బాగుంది. ఎవరైనా చేసుకున్నా ఎవరిదైనా తింటారు. బాగుంది.